వెల్కమ్ టు విజయని. భవన నిర్మాణ రంగంలో కొత్త ప్లాస్టరింగ్ ప్రపంచానికి స్వాగతం. మన తిరుపతి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇసుక సిమెంట్ అవసరం లేకుండా, పట్టి పెట్టాల్సిన పని లేకుండా, వాటర్ క్యూరింగ్ లేకుండా గోడ పగుళ్లకు జీవిత కాలం గ్యారంటీ. జిప్సమ్ ప్లాస్టింగ్ ను వాడండి. మా ప్రత్యేకతలు: నిర్మాణ సమయం ఆదా అవుతుంది, గది ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది, గోడలకు స్మూత్ ఫినిషింగ్ తో పాటు పెయింటింగ్ ఖర్చులో సగానికి పైగా ఆదా. తక్కువ ఖర్చుతో మీ గోడలకు చెదలు, ఫంగస్ పట్టకుండా మీ గోడలు కాంతివంతంగా ఉండటానికి ఈ రోజే సాధారణ సిమెంట్ ప్లాస్టరింగ్ నుండి జిప్సమ్ ప్లాస్టరింగ్ కు మారండి. వివరములకు సంప్రదించండి సాయి లీలా ఏజెన్సీస్, సాయి రెసిడెన్సీ ఎదురుగా, టీటీడీ రోడ్, వెంకటగిరి. సెల్ 9391619123 మరియు 9493917949. పిల్లలకి నీళ్ళు ఇవ్వండి. बाद में रखो ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు తలపెట్టిన ఈ బృహత్తరమైన కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర. ఈరోజు ఏ రాష్ట్రంలో లేకుండా దేశంలోని ఒక కొత్త తరహా పంతాలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో ప్రజలందరూ విరివిగా పాల్గొంటున్నారు. మహిళలు, పురుషులు చాలా ఉత్సాహంగా వచ్చి ఆటాడేదానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈరోజు వెంకటగిరి రూరల్ మరియు అర్బన్లో 6,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 5 రకాల గేమ్స్ ఆడేదానికి ముందుకొచ్చారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి కలెక్టర్ గారి సూచనల మేరకు ఈరోజు ర్యాలీ అనే కార్యక్రమం మొదలుపెట్టాం. చైతన్య స్కూల్ విద్యార్థులు, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, ఎండిఓ గారు, మున్సిపల్ కమిషన్ అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఎంఈఓ గారి డైరెక్షన్లో ముందుకెళ్తున్నాం. మరి రేపు రాబోయే 26వ తారీఖున ఈ పట్టణంలో, అదేవిధంగా రూరల్ ప్రాంతంలో కూడా ఈ ఆటాడే కార్యక్రమానికి 5 రకాల జట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని, ప్రభుత్వం ఇచ్చిన మంచి అవకాశాన్ని వినియోగించుకొని ముందుకు రావాలని, ఆటలలో వెంకటగిరి పట్టణ ప్రజలు కూడా ముందుంటారని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. ఈరోజు గవర్నమెంట్ కుమార్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం, అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనం ఈరోజు ఈ ర్యాలీని జరుపుకుంటున్నాం. 26వ తేదీ నుంచి మున్సిపాలిటీ పరిధిలో, ప్రతి సచివాలయం పరిధిలో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సచివాలయంలో కూడా 5 రకాలైన క్రికెట్, వాలీబాల్, టెన్నిస్ మరియు ఖోఖో, వాలీబాల్ ఇలాంటివి 5 ఆటలు మహిళలు మరియు పురుషులు 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 50 సంవత్సరాల దాకా వయసున్న వాళ్ళు కూడా ఆటలలో పాల్గొనవచ్చు. వారందరూ టీములుగా ఏర్పడి 45 టీములు ఒక్కొక్క సచివాలయంలో రావడం జరిగింది. వారికందరికీ పోటీలు పెట్టాము. 26వ తేదీ నుంచి జనవరి 14 వరకు కార్యక్రమాలు జరుగుతాయి. ముందు సచివాలయం స్థాయిలో జరుగుతాయి, తర్వాత మండల స్థాయి, తర్వాత జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి
పథకాన్ని ప్రవేశపెట్టడం. ఇందులో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ప్రభుత్వం తరఫున వచ్చి మన నాయకులు మరియు అధికారులు అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం.